అంటే గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏం చెప్పారు అంటే, వారు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేస్తా అని ముఖ్యమంత్రి చెప్పిండు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. 1000కి పైగా గురుకులాలు 10 సంవత్సరాల మా పాలనలో మేము పెట్టి లక్షలాది మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్కరి మీద సంవత్సరానికి 2 లక్షలకు పైగా ఖర్చు చేసి మేము మంచి విద్యను అందించేటటువంటి ప్రయత్నం, అన్ని రకాల సౌకర్యాలతోని వసతులతోని మంచి నాణ్యమైనటువంటి భోజనం, అద్భుతమైనటువంటి విద్యను, కార్పొరేట్ స్థాయి విద్యను అందించేటటువంటి ప్రయత్నం మేము చేస్తే ఇవాళ ఈ ప్రజల మీద కక్షగట్టినట్టుగా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద కక్షగట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళైనటువంటి గురుకులాలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. గతంలో దానికి సంబంధించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఒక 2 వారాల పాటు వివిధ గురుకులాలను సందర్శించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో కొంత గురుకులాలు ఏదో వసతులు కల్పిస్తున్నట్టు, సౌకర్యాలు కల్పిస్తున్నట్టు, అధికారులను ఇన్ఛార్జీలుగా పెడుతున్నట్టు, ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు గురుకులాలకు పోయి అక్కడ ఏదో భోజనం తిన్నట్టు ఏదో యాక్షన్ చేసిరు తప్ప ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఇవాళ గురుకులాల పరిస్థితి తయారైంది.